మీ ఆధార్ కార్డ్ సేఫేనా? కేవలం ఆధార్ నెంబర్, వేలిముద్రల ఫోటోతోనే హ్యాకింగ్ చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఫింగర్ ప్రింట్ స్కాన్ కలకలం రేపుతోంది. ఓ టెలికాం సంస్థ డిస్ట్రిబ్యూటర్ వద్ద మాత్రం మీ వేలిముద్రలు ఉంటాయి. మీ ఆధార్ నెంబరు, పేరు, చిరునామా అన్నీ ఉంటాయి. వేలిముద్రలతో కూడిన పత్రాలను కొట్టేసి నకిలీలను సృష్టిస్తున్నారు. లో యూకేలో ఉన్న సుప్రీమా అనే సెక్యూరిటీ అండ్ బయోమెట్రిక్స్ కంపెనీ ఒక మ్యాసివ్ డాటా బ్రీచ్కి గురి కావడం జరిగింది. ఈ బ్రీచ్లో కొన్ని లక్షల మంది ఫింగర్ ప్రింట్స్, ఫేషియల్ రికగ్నిషన్ డేటా మరియు పర్సనల్ డీటెయిల్స్ లీక్ అయ్యాయి. ఈ ఇన్సిడెంట్ తర్వాత ప్రజలు ఒక ప్రముఖ కంపెనీ నుండి డేటా లీక్ అయినందువల్ల క్వశ్చనింగ్ చేయడం స్టార్ట్ చేశారు. మనకి ప్రొటెక్షన్ ఇవ్వాలని డిజైన్ చేసిన సిస్టమ్స్ కూడా హ్యాక్ అయితే మనం ఎలా సేఫ్గా ఉంటాం? బయోమెట్రిక్స్ ఇప్పుడు మన జీవితంలో ఒక పార్ట్ అయిపోయాయి. స్మార్ట్ ఫోన్స్ని అన్లాక్ చేయడం నుంచి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి సెక్యూరిటీ ఇవ్వడానికి వరకు బయోమెట్రిక్స్ ప్లే చేసే రోల్ చాలా ఇంపార్టెంట్. కానీ ఈ కన్వీనియన్స్కి సైబర్ క్రైమ్స్ వల్ల ఒక పెద్ద రిస్క్ కూడా ఉంటుంది. ఈరోజు బయోమెట్రిక్స్ గురించి, వాటిలో ఉన్న వల్నరబిలిటీస్, అడ్వాన్స్డ్ ఇన్నోవేషన్స్ మరియు సైబర్ క్రైమ్లో వాటి పాత్ర గురించి తెలుసుకుందాం. అండ్ వీడియో ఎండ్లో 2 క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. చలో, వితౌట్ ఎనీ లెట్ స్టార్ట్ ద వీడియో. బయోమెట్రిక్స్ ప్రపంచంలో ఫస్ట్ టైం 19th సెంచరీలో ఫింగర్ ప్రింట్స్ని క్రిమినల్ ఐడెంటిఫికేషన్ కోసం వాడడం స్టార్ట్ చేశారు. అండ్ ఇండియాలో బయోమెట్రిక్స్ 2009లో ఆధార్ ప్రాజెక్ట్తో స్టార్ట్ చేశారు. బయోమెట్రిక్స్ మన జీవితంలో ఎంటర్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి డిజిటల్ వరల్డ్లో కన్వీనియన్స్ మరియు సెక్యూరిటీ ఉండాలని. ట్రెడిషనల్ మెథడ్స్ లైక్ పాస్వర్డ్స్ అండ్ పిన్స్ వల్నరబుల్గా ఉన్నాయి, బట్ అవి ఈజీగా హ్యాక్ అవ్వడం లేదా పాస్వర్డ్స్ మర్చిపోవడం లేదా మిస్యూస్కి ఎక్స్పోజ్ కావడం లాంటివి జరిగేవి. ముందు బయోమెట్రిక్స్ హై సెక్యూరిటీ ఫీల్డ్స్లో మరియు మిలిటరీ అప్లికేషన్స్లో మాత్రమే యూజ్ చేసేవారు. తర్వాత టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వల్ల ఇవి అఫోర్డబుల్ మరియు యాక్సెసిబుల్ అయిపోయాయి అండ్ మన డైలీ లైఫ్లో ఇంటగ్రేట్ అవుతున్నాయి. స్మార్ట్ ఫోన్స్ అన్లాక్ చేయడం నుంచి ఎయిర్పోర్ట్స్లో సీమ్లెస్ చెక్-ఇన్స్ వరకు బయోమెట్రిక్స్ యొక్క నెసెసిటీ పెరుగుతూ పోతుంది. అండ్ మన రొటీన్ లైఫ్ విత్ బయోమెట్రిక్స్ అండ్ వితౌట్ బయోమెట్రిక్స్ ఎలా ఉండేనో అండ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. లైఫ్ విత్ బయోమెట్రిక్స్. మీరు ఒక గ్లాన్స్ లేదా ట్యాప్తో ఫోన్ అన్లాక్ చేయగలరు. పేమెంట్స్ ఫేస్ లేదా పామ్ స్కాన్ చేసి కంప్లీట్ చేయగలరు. ట్రావెలింగ్ ఫాస్ట్ అండ్ హెజల్ ఫ్రీ బయోమెట్రిక్స్ చెక్-ఇన్ చేయగలరు. లైఫ్ వితౌట్ బయోమెట్రిక్స్. పాస్వర్డ్స్ పైన డిపెండ్ అవ్వాలి, బట్ అవి ఈజీగా హ్యాక్ చేయవచ్చు లేదా మర్చిపోవచ్చు. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అవుతుంది. మనకు తెలియకుండానే ఐడెంటిటీ థెఫ్ట్ చాలా ఈజీగా అయిపోతుంది. బయోమెట్రిక్స్ మన జీవితంలో ఎఫిషియన్సీ మరియు సెక్యూరిటీ ఎన్హాన్స్ చేయడం కోసం వచ్చాయి, కానీ కొన్నిసార్లు మన జీవితాలని నాశనం కూడా చేస్తాయి. ఇప్పుడు మనం బయోమెట్రిక్స్ అంటే ఏంటి అండ్ వాటి యొక్క ప్రాస్ అండ్ కాన్స్ గురించి తెలుసుకుందాం. బయోమెట్రిక్స్ అంటే యూనిక్ ఫిజికల్ అండ్ బిహేవియరల్ ట్రేట్స్ని మెజర్ చేయడం మరియు ఎనలైజ్ చేయడం. ఇది ఐడెంటిఫికేషన్ అండ్ అథెంటికేషన్ కోసం యూజ్ చేస్తారు. బయోమెట్రిక్స్ని 2 కేటగిరీస్లో డివైడ్ చేస్తారు: ఫిజికల్ బయోమెట్రిక్స్ అండ్ బిహేవియరల్ బయోమెట్రిక్స్. ఫస్ట్, ఫిజికల్ బయోమెట్రిక్స్. ఫిజికల్ బయోమెట్రిక్స్లో కూడా 3 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ ఈస్ ఫింగర్ ప్రింట్స్. స్మార్ట్ ఫోన్స్ మరియు యాక్సెస్ సిస్టమ్స్లో చాలా కామన్గా యూజ్ చేస్తారు. సెకండ్, ఫేషియల్ రికగ్నిషన్. ఫోన్ అన్లాక్ చేయడం నుంచి ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ వరకు యూజ్ చేస్తారు. అండ్ థర్డ్ ఈస్ ఇరిస్ అండ్ రెటినా స్కాన్స్. హై అక్యూరసీ సిస్టమ్స్లో, ఎస్పెషల్లీ గవర్నమెంట్ అండ్ మిలిటరీ అప్లికేషన్స్లో యూజ్ చేస్తారు. ఇప్పుడు బిహేవియరల్ బయోమెట్రిక్స్ గురించి తెలుసుకుందాం. బిహేవియరల్ బయోమెట్రిక్స్లో కూడా 3 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ ఈస్ వాయిస్ రికగ్నిషన్. వాయిస్ అసిస్టెంట్ మరియు కాల్ సెంటర్స్లో అథెంటికేషన్కి యూజ్ చేస్తారు. సెకండ్ ఈస్ టైపింగ్ ప్యాటర్న్స్. ఆన్లైన్ ఫ్రాడ్ డిటెక్ట్ చేయడానికి మానిటర్ చేస్తారు. అండ్ థర్డ్ ఈస్ గైడ్ అనాలిసిస్. వాకింగ్ స్టైల్ బేస్ చేసుకొని పీపుల్ని ఐడెంటిఫై చేస్తారు. బయోమెట్రిక్ సిస్టమ్స్ ఈ యూనిక్ ట్రేట్స్ క్యాప్చర్ చేసి వాటిని మ్యాథమెటికల్ టెంప్లెట్స్గా కన్వర్ట్ చేస్తాయి. ఈ డేటాని డివైజెస్ ఆర్ సెంట్రలైజ్డ్ డేటాబేస్లో స్టోర్ చేస్తారు. తర్వాత స్కాన్ చేసిన డేటాని స్టోర్ డేటాతో మ్యాచ్ చేసి ఐడెంటిటీ వెరిఫై చేస్తారు. పాస్వర్డ్ రీసెట్ చేయడం పాసిబుల్, కానీ బయోమెట్రిక్ ట్రేట్స్ పర్మనెంట్గా ఉంటాయి. ఈ పర్మనెన్సీ బయోమెట్రిక్ సిస్టమ్స్కి ఒక స్ట్రెంగ్త్ అండ్ ఒక వీక్ పాయింట్ కూడా. ఇప్పుడు బయోమెట్రిక్ ఫ్యూచర్లో వచ్చే చేంజెస్ అండ్ డెవలప్మెంట్స్ గురించి తెలుసుకుందాం. బయోమెట్రిక్ టెక్నాలజీ ర్యాపిడ్గా ఎవాల్వ్ అవుతుంది అండ్ ఫ్యూచర్లో న్యూ మాడ్యులిటీస్ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తుంది. ఫస్ట్ ఈస్ హార్ట్ బీట్ రికగ్నిషన్. హార్ట్ రిథమ్స్ అనలైజ్ చేసి అథెంటికేషన్కి యూజ్ చేస్తారు. ఇది ప్యాసివ్గా వర్క్ చేస్తుంది అండ్ కన్వీనియంట్గా అథెంటికేషన్ ఇవ్వగలదు. సెకండ్ ఈస్ బ్రెయిన్ వేవ్ స్కానింగ్. బ్రెయిన్ యాక్టివిటీ ప్యాటర్న్స్ని సెక్యూరిటీ సిస్టంలో యూజ్ చేస్తారు, ఎస్పెషల్లీ డిఫెన్స్ ఆర్ రీసెర్చ్ ఏరియాస్లో. అండ్ థర్డ్ ఈస్ ఫైనాన్స్. పామ్ స్కానింగ్ అండ్ ఫేషియల్ రికగ్నిషన్ పేమెంట్ సిస్టంలో రీప్లేస్ చేస్తాయి. బయోమెట్రిక్ టెక్నాలజీ ప్రపంచాన్ని మార్చుతున్నాయి, కానీ ఈ ర్యాపిడ్ అడ్వాన్స్మెంట్స్తో రిస్క్ కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఈ టెక్నాలజీని యూజ్ చేసి సైబర్ నేరగాళ్ళు మన డేటాని ఎలా హ్యాక్ చేస్తున్నారో తెలుసుకుందాం. సైబర్ క్రిమినల్స్ బయోమెట్రిక్స్ని హ్యాక్ చేయడం కోసం చాలా డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేస్తారు. ఇవి కూడా మోడర్న్ సిస్టమ్కి ఒక థ్రెట్ క్రియేట్ చేస్తాయి.
ద ఫస్ట్ వన్ ఇస్ స్పూఫింగ్ అటాక్స్. స్టోలెన్ బయోమెట్రిక్ డేటాతో ఫేక్ ఫింగర్ ప్రింట్స్, ఫేస్ మాస్క్ ఆర్ 3D ప్రింట్ రిప్లికాస్ క్రియేట్ చేస్తారు. డీప్ ఫేక్ టెక్నాలజీ వల్ల వాయిసెస్ ఆర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మిమిక్ చేసి సెక్యూరిటీ సిస్టమ్స్ బైపాస్ చేస్తారు. నెంబర్ 2, డేటా బ్రీచెస్. సెంట్రలైజ్డ్ డేటాబేస్లో స్టోర్ చేసిన ప్లేస్ని హ్యాక్ చేసి డేటా లీక్ చేస్తారు. ఈ స్టోలెన్ డేటా డార్క్ వెబ్లో అమ్మడం లేదా ఐడెంటిటీ థెఫ్ట్కి యూజ్ చేస్తారు. నెంబర్ 3, మాల్వేర్ ఆర్ టార్జన్ అటాక్స్. ఇన్పుట్స్ ఆర్ ట్రాన్స్మిషన్ టైంలో సిస్టమ్స్లో మెలిషియస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి బయోమెట్రిక్ డేటా క్యాప్చర్ చేస్తారు. నెంబర్ 4, మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్స్. డివైస్ ఆర్ సర్వర్స్ మధ్య బయోమెట్రిక్ డేటా ట్రాన్స్ఫర్ ఇంటర్సెప్ట్ చేస్తారు. నెంబర్ 5, రీప్లే అటాక్స్. ప్రీవియస్గా స్కాన్ చేసిన బయోమెట్రిక్స్ డేటా క్యాప్చర్ చేసి సేమ్ సిస్టంలో రీయూజ్ చేస్తారు. నెంబర్ 6, ఫిషింగ్ ఫర్ బయోమెట్రిక్ డేటా. యూజర్స్ని మిస్లీడ్ చేసి ఫేక్ యాప్స్ ఆర్ డివైస్లో ఫింగర్ ప్రింట్స్, ఫేసెస్ ఆర్ వాయిసెస్ స్కాన్ చేస్తారు. నెంబర్ 7, రివర్స్ ఇంజనీరింగ్. బయోమెట్రిక్ టెంప్లెట్స్ని డీకోడ్ చేసి ఒరిజినల్ డేటా లైక్ ఫింగర్ ప్రింట్స్ ఆర్ ఇరిస్ ప్యాటర్న్ని రీకన్స్ట్రక్ట్ చేస్తారు. నెంబర్ 8, ఫిజికల్ థెఫ్ట్ ఆఫ్ బయోమెట్రిక్ డివైజెస్. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆర్ ఇరిస్ కెమెరాస్ని స్టీల్ చేసి వాటిలో స్టోర్ చేసిన డేటా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే, చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయి. అండ్ ఈ మెథడ్స్ వల్ల సైబర్ క్రిమినల్స్ సెక్యూర్లీ సిస్టమ్ యాక్సెస్ చేస్తారు, ఐడెంటిటీ థెఫ్ట్ చేస్తారు మరియు ఫైనాన్షియల్ ఫ్రాడ్ కూడా చేయడం జరుగుతుంది. బయోమెట్రిక్స్ని సెక్యూర్ చేయడం కోసం స్ట్రాంగ్ ఎంక్రిప్షన్, డీసెంట్రలైజ్ స్టోరేజ్ అండ్ మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ సిస్టమ్స్ చాలా అవసరం. అండ్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ సెక్యూరిటీ ఈస్ మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్. బయోమెట్రిక్స్తో పాటు పిన్స్ ఆర్ పాస్వర్డ్స్ యూజ్ చేయాలి ఫర్ అడిషనల్ సెక్యూరిటీ. నెంబర్ 2, ఎంక్రిప్షన్. బయోమెట్రిక్ డేటా ఎంక్రిప్ట్ చేయడం వల్ల హ్యాకర్స్కి మన డేటా యూజ్లెస్ అవుతుంది. నెంబర్ 3, డీసెంట్రలైజ్డ్ స్టోరేజ్. బ్లాక్ చైన్ మెథడ్స్ యూజ్ చేసి డీసెంట్రలైజ్ స్టోరేజ్ కోసం వర్క్ చేయాలి. నెంబర్ 4, పబ్లిక్ అవేర్నెస్. బయోమెట్రిక్ రిస్క్ గురించి యూజర్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. గవర్నమెంట్స్ మరియు ఆర్గనైజేషన్స్ కలిసి రాబస్ట్ ఫ్రేమ్వర్క్స్ డెవలప్ చేయాలి సో దట్ మన డేటా సేఫ్ ఉంటుంది అనే నమ్మకం మనకి ఉంటుంది. నా ఒపీనియన్లో బయోమెట్రిక్స్ ఒక రివల్యూషనరీ టెక్నాలజీ, కానీ స్టాండ్ అలోన్ సెక్యూరిటీ సొల్యూషన్ కాదు. మీరేమనుకుంటున్నారు? బయోమెట్రిక్స్ వల్ల మన ఫ్యూచర్ పైన ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది? అండ్ మన ఆధార్లో ప్రొవైడ్ చేసే బయోమెట్రిక్ డీటెయిల్స్ ఎంతవరకు సేఫ్ అని అనుకుంటున్నారు? కమెంట్స్లో షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.